నాగ్ అశ్విన్ ముందున్న బిగ్ ఛాలెంజ్ కల్కి 2 పట్టాలెక్కించి పూర్తి చేయడం. ప్రస్తుతం ఆ సినిమా పనుల్లోనే బిజీగా ఉన్నారు. కల్కి 2898కి కొనసాగింపుగా ఎలాంటి ముగింపు ఇస్తాడని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెండవ భాగంలో ప్రభాస్ పాత్ర ఎలా ఉంటుంది అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇదే ఏడాది పట్టాలెక్కించాలన్నది ప్లాన్. ఇది పూర్తి చేసి రిలీజ్ చేయడానికి 2 ఏళ్లకు పైగా సమయం పడుతుంది. అటుపై నాగి టార్గెట్ చేసిన హీరో ఎవరు అంటే సూపర్ స్టార్ మహేష్గా వినిపిస్తోంది. మహేష్తో నాగి ఏకంగా హాలీవుడ్ రేంజ్ మూవీ ప్లాన్ చేస్తున్నట్లు సన్నిహితులు సమాచారం. SSMB 29తో మహేష్ ఎలాగో ఆ రేంజ్ని టచ్ చేస్తాడు అన్న నమ్మకం ఉంది. ఈ నేపథ్యంలోనే మహేష్ సహా తన ఫ్యూచర్ని ప్లాన్ చేసుకుని తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో మహేష్తో భారీ టెక్నికల్ స్టాండర్డ్ ఉన్న సినిమా చేయాలనే ఆలోచనతో ఉన్నారట. స్టోరీ లైన్ కూడా ఓకే అయినట్టుంది. అయితే అది ఇంకా మహేష్ వద్దకు చేరలేదని అంటున్నారు. తన విజన్తో మాత్రమే మహేష్ని ఇలా చూపిస్తే బాగుంటుందని భావిస్తున్నాడట. ఇదంతా 2 ఏళ్ల తర్వాత మొదలయ్యే ప్రక్రియ. అప్పటి వరకు దీని గురించి సీరియస్గా ఆలోచించే పరిస్థితి ఉండదు. కల్కి 2898 ఏడీతోనే నాగి సాంకేతికంగా ఎంతటి ప్రతిభావంతుడన్నది ప్రూవ్ అయింది. తొలి సినిమా అయినా ఎంత గొప్పగా తీశాడు. తన కథలోనూ విజన్లోనూ ఓ క్లారిటీ ఉంది. హాలీవుడ్ రేంజ్లో సినిమా తీసి గొప్ప టెక్నీషియన్ అనిపించుకున్నారు. నాగి పనితనాన్ని ఇండస్ట్రీ సహా రాజమౌళి ఎంత గొప్పగా ప్రశంసించాడో తెలిసిందే.